हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के ఛానల్। ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్ కే ఛానల్। ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్। సో ఫ్రెండ్స్, రీసెంట్గా మనం ఇది విజయవాడ దగ్గర ఒక ఫామ్ విజిట్ చేసాం। ఈ 1:40 నిమిషాల దాకా ఈ వీడియోలో విజువల్స్ మీద గమనించండి, ఫోకస్ చేయండి। నేను కొద్దిగా స్పీడ్ పెట్టున్నాను అనమాట। సో మీకు ఈ ఫామ్ వచ్చేసి చాలా అంటే చాలా అందంగా ఉంది, నీట్గా ఉంది। అందం నీట్గా అనేది ఎందుకు అంటున్నానంటే నేను మళ్ళీ మీకు చెప్తాను। ఆ వీడియో విజువల్స్ 1:40 సెకండ్ల దాకా బాగా గమనించండి। సో రీసెంట్గా మనం ఈ వీడియోస్ అన్ని చాలా వరకు ఆపున్నాం। సో ఇప్పుడు చూడొచ్చు, మీరు ఎందుకు గమనించమంటున్నాను। సో గొర్రెల మేకల ఫామ్ అనేటప్పటికీ లక్షలు పెట్టి ఖర్చు చేసి పెట్టేస్తుంటారు। ఈ మామిడి చెట్టుని గమనించి ఉంటారు మీరు, వీడియోలో కూడా మళ్ళీ అక్కడక్కడ కనిపిస్తుంది అది। సో ఈ షెడ్కి, ఈ ఫామ్కి సంబంధించిన షెడ్ ఎంత పొడుగు ఎంత వెడల్పు ఉంది, ఈ మామిడి చెట్టు గురించి ఎందుకు చూపిస్తున్నాం అనేది నేను మాట్లాడతాను। సో ఇక్కడ దాకా ప్రశాంతంగా ఉందన్నమాట అక్కడ। సో కొన్ని ఒంగోలు జాతి ఆవులు, అలాగే ఈ పొట్టేళ్ళు, కొన్ని కోళ్ళు తీసుకుని రావాలనేసి ఆలోచన। ఈ మామిడి తోటలు అనేటివి మనకు నీట్గా పొట్టేళ్ళ పెంపకం అనేది చేస్తున్నారు। ప్రస్తుతానికి 4వ బ్యాచ్ ఉంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ కొన్ని మనం మాట్లాడుకుందాం। ఇంకొన్ని వస్తాయి, ఇంక 2-3 వీడియోస్ వస్తాయి, కాకపోతే కొన్ని డీటెయిల్స్ మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం। సో ఫస్ట్ పాయింట్, ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా కిందకు వస్తుంది। ఇది ఆగిర్పల్లి మండలం కింద వస్తుంది। అలాగే నెక్కల గొల్లగూడెం అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు। అలాగే ఇది ల్యాండ్ మార్క్ విషయానికి వస్తే అక్కినేని సుదర్శనపురం అని రోడ్డు, అక్కినేని సుదర్శనపురం రోడ్లు ఉంటుంది। అది విజయవాడ నుంచి నున్నాకు వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో మీకు పెద్ద ఆర్చ్ కనిపిస్తుంది, అక్కినేని సుదర్శనపురం అనేసి। ఆ రోడ్ లోపల పోవాలా। ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా ఆగిర్పల్లి మండలం నక్కల గొల్లగూడెం అనే దగ్గర మనకు ఈ ల్యాండ్ మార్క్ వచ్చేసి అక్కినేని సుదర్శనపురం, విజయవాడ నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది, నున్నా వైపుకు ఉంటుంది అనమాట। సో ఇంకా ఫామ్కి సంబంధించి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ మనకు ప్రస్తుతానికి ఒక 150 మార్చిల సంబంధించిన పొట్టళ్ళు ఉన్నాయి। ఈ లైవ్ వెయిట్ వచ్చేసి మనకు 45 కేజీలు కూడా ఉన్నాయి, 40 కేజీలు కూడా ఉన్నాయి, 35 నుంచి 45 కేజీలు ఆ రేంజ్లో మనకు సంవత్సరం మొత్తం 365 రోజులు మన దగ్గర పొట్టలు అనేటివి ఉంటాయి అని చెప్పడమే ఈ వీడియో కాన్సెప్ట్। స్క్రీన్ మీద 2 నెంబర్స్ కనిపిస్తున్నాయి మీకు, దీంట్లో కొన్ని విషయాలు నేను చెప్తాను। ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఏది రాదు, ఎందుకంటే వీళ్ళు బయట ఉంటారు। ఫామ్ మెయింటెనెన్స్ చేసే వ్యక్తి ఒక 60 సంవత్సరాల వయసు ఉంటుంది, నీట్గా మన సొంత వాళ్ళు ఉండి చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ సక్సెస్ అనేది ఉంటుంది। మీరు వాళ్ళకి కాల్ చేసి ఏం మందులు వేస్తున్నారు, ఏం మేతలు వేస్తున్నారంటే వాళ్ళు మీకు జవాబు చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళ కాన్సెప్ట్ వేరు। వాళ్ళు ఫోన్ కాల్స్ తీసుకోవడం, మీకు ఆర్డర్ ఇవ్వడం, చేయడం అంతవరకే అనమాట। సో ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఇక్కడ 150 పొట్టళ్ళు అనేవి ఉన్నాయండి, మార్చిల జాతికి సంబంధించినవి। 35 నుంచి 45 కేజీ లోపల ఉన్నాయి। ఇది 4వ బ్యాచ్, సార్ వాళ్ళది 4వ బ్యాచ్। ఇంకొక బ్యాచ్ కూడా వెళ్ళి తీసుకొని వస్తానని చెప్పినారు। అలాగే నేను కూడా రంజాన్ అయిపోయినాక ఏప్రిల్ 1st వీక్లో వీళ్ళ కోసంగా మార్చల్లాగా వెళ్ళి ఆ సంతా వీడియోస్ అవన్నీ తీసి పంపించాల్సి ఉంది। సో ఇకపోతే ఈ ఫామ్ గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం, ఎక్కువ కాకుండా। నేను ఎందుకు ఆపేస్తున్నాను అనేది కూడా ఈ వీడియోలోనే చెప్తాను। చాలా రోజుల నుంచి మనకి ఇలాంటి ఫామ్ వీడియోస్ అవేం రావటం లేదు, దానికి గల కారణం ఏంటంటే నేను వేరే పని ఏం లేకుండా యూట్యూబ్ మీదే బ్రతుకుతున్నాను అనమాట, దాంట్లో వీడియోస్ చేస్తూ ఇలా చేస్తూ। సో సపోజ్ ఈ న్యూస్ ఇక్కడ ఆగిర్పల్లికి ఏలూరు దగ్గరికి నేను పోయేసి రావాలంటే నాకు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది। 1000 రూపాయలు ఖర్చు పెడితే ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి 2025 నుంచి నేను 1000 రూపాయలు ఖర్చు పెడితే నాకు 100 రూపాయలు కూడా రావటం లేదు యూట్యూబ్లో నుంచి రిటర్న్। అంటే నేను 1000 రూపాయలు ఖర్చు పెడితే నాకు 1500 1200 రావడం పోయేసి, నేను 1000 రూపాయలు ఖర్చు పెడితే 900 వస్తున్నాయి, 900 నష్టం వస్తుంది నాకు। అలా ఉన్న యూట్యూబ్ రూల్స్, అందువల్ల నేను తీయటం లేదు। ఇప్పుడు ఈ ఫామ్ కూడా సార్ వాళ్ళు స్పాన్సర్ చేస్తే నేను అక్కడికి వెళ్ళేసి వీడియో విజిట్ చేసుకునేసి వచ్చాను। రేపు సంతకు వెళ్ళడానికి కూడా వాళ్ళు నాకు స్పాన్సర్ చేస్తున్నారు। అలాగా ఎవరైనా పిలిస్తే వెళ్ళడం తప్ప ఇంకా బయటికి వెళ్ళి వీడియోస్ తీసేది అయితే ఉండదు, అది నా కారణం। సో ఇంకపోతే షెడ్ అనేటప్పటికీ, గొర్రెల మేకల పెంపకం అనేటప్పటికీ కొన్ని లక్షలు ఖర్చు పెట్టేసి షెడ్ చేస్తూ ఉంటారు। ఈ ఫామ్లో నేను స్టార్టింగ్లో విజువల్స్ చూడండి అని చెప్పాను కదా, ఇక్కడ ఈ మామిడి చెట్టు కింద 150 పొట్టలు అనేవి ఉన్నాయండి, 115 నంబర్స్ అనేవి ఉన్నాయి। ఖర్చు ఎంత వచ్చిందో మీరు చూడవచ్చు, చుట్టూ జాలి కట్టున్నారు, కింద ఫీడర్స్ వేస్తున్నారు। వర్షాకాలంలో ఇబ్బంది రాదా అంటే ఖచ్చితంగా వస్తుంది। దానికోసంగా జస్ట్ ఇప్పుడే ఒక విజువల్స్ మీరు చూసారు, వెనకాల షెడ్ కట్టున్నారు, ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి, దాంట్లో షెడ్ ఉంది। వర్షం వచ్చినప్పుడు, ఎక్కువ ఎండ వచ్చినప్పుడు అక్కడ పెట్టుకోవడానికి చేయడానికి ఉంది। నేను ఏమంటున్నాను, ఇది ఎందుకు బాగుంది, అందంగా ఉందనేసి అంటున్నానంటే, మన దగ్గర వసతి ఏదైతే ఉందో దాన్ని మనకు అనుకూలంగా మార్చుకునేసి పనిచేసుకోవాలా, వీటి కోసమే స్పెషల్గా వేరేది ఏది మనం చేయకూడదు, ఉన్న దాంట్లోనే మనం చేసుకోవాలా అంటున్నా। ఈ ప్రాపర్గా పెద్ద పెద్ద ఫామ్స్ అనేటప్పటికి అది వేరు,
కొద్దిగా మీడియంగా చేసుకోవాలనేటప్పటికి మన దగ్గర ఉన్నదాన్నే మనకు అనుకూలంగా మనం మార్చుకునేసి చేసుకోవడం మంచిది అనేది ఇప్పుడు చూడండి మీరు ఆ చెట్టు ఎంత బాగా ఉపయోగపడుతుంది అనేది మీ అందరికీ కనిపిస్తుంది. పగలంతా మామిడి తోటలో తిరుగుతూ ఉంటాయి, ఫీడ్ వేసే విషయంలో వచ్చేటప్పటికి ఫీడ్ తింటూ ఉంటాయి, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. అది వాకింగ్ మాత్రమే, తినడం అనేది మేత కోసం వెళ్ళడం కాదు, జస్ట్ వాకింగ్ కోసమే. సో ఏమాత్రం ఖర్చు చేయకుండా 150 పొట్టళ్ళు పెంచుతున్నారు. నేను వెళ్ళినప్పుడు 2 రోజుల తర్వాత శనివారం వస్తుంది, మళ్ళీ వెళ్ళి పిల్లలు తీసుకొని రావాలనేసి చెప్తా ఉన్నారు. ఇంకా పిల్లలు వస్తాయి ఇక్కడ. సో ఇది షెడ్ గురించి ఖర్చు లేకుండా ఉన్న దాంట్లో నీట్గా చేసుకొని ఉన్నారు అనేసి చెప్పడానికి వీడియో మొదటి పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఈయన ఇప్పుడు కనిపించే పిల్లలు వచ్చేటప్పటికి 35-45 కేజీలు ఉన్నాయి. సార్ తోటి నేను మాట్లాడాను, సార్ ఇది 4వ బ్యాచ్, మీకు ఇంత దూరం పెట్టుకోవాల్సిన అవసరం లేదు పొట్టేళ్ళు, ఒక 30 కేజీలు 35 కేజీల లోపల మనం తీసేయాల బ్యాచ్ని అనేసి ఇలా మాట్లాడడం జరిగింది. సో దానికి మీరు పచ్చిగడ్డి నాటుకోవాలా, ఇలా చేయాలా అలా చేయాలా అనేసి నేను ఇలా వివరించాను సార్కి. అవన్నీ విన్న తర్వాత ఆయన నాకు క్లాస్ తీసుకున్నారు. ఆయన వర్షన్లో ఆయన వయసుకి ఆయన చేయగలిగిన దానికి ఆయన రివర్స్లో నాకు క్లాస్ తీసుకున్నారనమాట. సో ఇప్పుడు ఒక 100 పొట్టేళ్ళు పెట్టాలంటే ఎన్ని ఎకరాలు గడ్డి కావాలా నువ్వు చెప్పే లెక్క ప్రకారం, ఆ ఎకరాల గడ్డిని కోసుకొని రావడానికి లేబర్లు ఎంతమంది కావాలా, అది దానికి చాఫ్ చేయడానికి చాఫ్ కటర్ కొనాలా, మళ్ళీ అది వర్షాకాలం వస్తే ఎలా ఉంటుంది, మధ్యలో పని వాళ్లకు వీళ్ళు చనిపోయారు, వాళ్ళు పోయారు, వీళ్ళ పెళ్ళుంది వాళ్ళు పెళ్ళుంది అనేసి చెప్పినప్పుడు నా వయసుకి నేను ఏం చేయగలనా చేయలేనా, ఇవన్నీ లెక్కలు మళ్ళీ నాకు రివర్స్లో ఆయన క్లాస్ తీసుకున్నారు. నాకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, దానికంటే బెటర్ ఆప్షన్ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఓన్లీ టీఎంఆర్ సైలేజ్ మీదే ఫోకస్ చేసి పెంచుతున్నారనమాట. ఇంత బరువు వచ్చినప్పుడు ఖర్చు పెరుగుతుంది కదా అనేసి నేను చెప్పాను. సో ఆయన బరువు పెరుగుతున్నాయి, మన ఖర్చు కూడా దాంట్లోనే అడ్జస్ట్ అయిపోతుంది, పెద్దగా ప్రస్తుతానికి ఇబ్బంది లేదు. ఇవి ఎక్కువ రోజులు ఉంచితే ఇబ్బంది ఉండే అవకాశాలు అయితే ఉంటాయి, ఎందుకంటే ఖర్చు ఎక్కువ అయిపోతాయి కాబట్టి. ప్రస్తుతానికి ఆయన మాటల్లో మొదటి 2 బ్యాచ్లు వెళ్ళిపోయినాయి, ఇది 4వ బ్యాచ్ ఇక్కడ ఉండేది. సో ఇప్పుడైతే మనకి ఏమి ఇబ్బంది లేదన్నట్టుగా, అంటే సగం టీఎంఆర్ వేస్తున్నారు, సగం సైలేజ్. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపించేది సైలేజ్ ఇది. సో యాక్చువల్గా ఈరోజు సైలేజ్ వాళ్ళ వీడియో కూడా తీయాలా, నేను వాళ్ళ కంపెనీ దగ్గరికి వెళ్ళేసి మనం 10 సంవత్సరాల నుంచి వాళ్ళతోటి కలిసి పనిచేస్తున్నాం, వీడియోస్ అవన్నీ పెడుతున్నాం, వాళ్ళ స్టాక్ చాలా ఉందనేసి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. ఇక్కడ విజువల్స్ మీకు దగ్గర నుంచి ఎందుకు చూపిస్తున్నానంటే సార్ తోటి నేను మాట్లాడాను, సార్ పొట్టేలు పిల్లలు కదా ఇవి తింటున్నాయా లేవా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయనేసి చెప్పడం జరిగింది. మీకు దగ్గర నుంచి ఎందుకు చూపిస్తున్నానంటే ఇంతకుముందు సైలేజ్ తయారు చేసేటప్పుడు బ్లేడ్లలో నెంబర్స్ వస్తాయి, ఆవులకు గేదెల కోసంగా కొద్దిగా పెద్ద పెద్ద కాయిన్స్, ఒక 5 రూపాయల బిళ్ళ అంత సైజులో ఎక్కువగా వచ్చేటివి. ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ ఆల్రెడీ తింటా ఉన్నాయి ఇవి. ఇప్పుడు దీంట్లో ఎటువంటి అంటే చిన్న పిల్లలు, ఒక 2 నెలల పిల్లలు కూడా తినేసే అంత చిన్న సైజులో కొడుతున్నారనమాట. సో దానివల్ల ఎటువంటి ఇబ్బంది రావటం లేదన్నారు. వాళ్ళకు కనిపించింది, నేను కూడా ఇక్కడ ప్రతి ఒక్కటి దగ్గర నుంచి గమనిస్తూ ఉండేది ఏంటంటే దీంట్లో ఇప్పుడు ఒక్క ప్రాబ్లం అనిపిస్తుంది, పెద్ద ఆయనకి అనిపిస్తుంది ఏంటంటే సార్కి, ఈ ఐస్ క్రీమ్ పుల్ల అంత పొడుగు వస్తున్నాయి అనమాట. అంటే అదే సైజు ఐస్ క్రీమ్ పుల్ల ఎంత పల్సంగా ఉండేసి ఎంత పొడుగు ఉంటుందో అలాగా కొన్ని అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అది తినవు, అది తినటం లేదు కూడా, అది వదిలితే మిగతాది సైలేజ్ మీద చాలా బెస్ట్గా ఉంది. సో ఖర్చు తగ్గుతుంది, వాళ్ళకి ఇంకా దగ్గర ఉంది, ఏలూరు కాబట్టి అక్కడ పక్కనే ఉంది, విజయరాయ్ దగ్గర ఎక్కడ ఉంది వాళ్ళకు. సో అక్కడి నుంచి తెప్పించుకుంటున్నారు, దానివల్ల ఖర్చు తక్కువ వస్తుంది. టీఎంఆర్ అనేటప్పటికి నెల్లూరు నుంచి తెస్తున్నారు, ఈ 2 మిక్స్ చేసి ఇస్తున్నారు. సో ఆ లెక్కన ఎవరు లేకపోయినా కానీ నేను చేసుకోగలను నా ఫామ్ని ఒక్కడనే, ఈ గడ్డిలు కోసుకొని రావడాలు ఇవేం అవసరం లేదు అన్నట్టుగా సార్ మనకు ఒక మంచి క్లాసే తీసుకున్నాను నా వరకు అయితే. సో ఇంకా 3వ పాయింట్ వచ్చేటప్పటికి హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటే మొదటి 4 బ్యాచ్లు ఓకే, 3 బ్యాచ్లు, ఈ బ్యాచ్లో వరకు ఆయన గమనించింది, మొదటి బ్యాచ్లో నేర్చుకునేది ఏంటంటే డీవార్మింగ్ అనేది తప్పనిసరి. సో మనం చాలాసేపు మాట్లాడాం, కానీ ఆయన ప్రతి 5 నిమిషాలకు 2 నిమిషాలకు ఒకసారి మాట్లాడిన మాట డీవార్మింగ్, నట్టల మందు అంటాం కదా. సో అది ప్రతి 40 రోజులకు ఒకసారి నట్టల మందు వేయడం వల్ల పిల్లలు హెల్దీగా ఉంటున్నాయి, ఆరోగ్యం బాగుంటుందనేసి చెప్పారు. మరీ ఆయన ఇంకొక లైన్ కూడా క్రాస్ చేసి ఏం చెప్పారంటే నా పిల్లల విషయంలో, ఈ పిల్లలు ఇప్పుడు ఏదైతే పిల్లలు ఉన్నాయో వీటి విషయంలో ఏ దానికైనా బాగా లేకపోతే ఫస్ట్ మనం యాంటీబయాటిక్ ఇచ్చుకునేసి తర్వాత నొప్పులకి జ్వరానికి ఏదైతే ఉందో ఆ ఇంజక్షన్లన్నీ ఇచ్చుకున్న తర్వాత ఒక 2 రోజులు కోలుకున్నాక మళ్ళీ నేను డీవార్మింగ్ చేసేస్తాను, డీవార్మింగ్ చేసిన 3వ రోజుకు పిల్ల కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనేసి అంత కాన్ఫిడెన్స్గా ఆయన డీవార్మింగ్ మీద ఫోకస్ చేసి పెట్టున్నారు. సో పిల్లలు రాగానే క్లీన్ చేసి లోపల పెట్టేయడం, తర్వాత ప్రతి 40 రోజులకు ఒకసారి డీవార్మింగ్ చేసుకోవడం వల్ల పిల్ల బాగా బరువు వస్తుంది,
ప్లస్ హెల్త్ ఇష్యూలో కూడా ఆరోగ్యంగా ఉంటున్నాయి, ఎక్కువ రోగాలు రాకుండా అన్న విషయం అయితే నేను నోటీస్ చేశాను. అది ప్రస్తుతానికి నాకు వర్షాకాలం సీజన్ అయితే చూశారు ఆయన. ఆ టైంలో కింద అయితే ఇబ్బంది అయితే కలుగుతుంది. మనం షెడ్ ప్రాపర్గా ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు మొబైల్ ఎలివేటెడ్ షెడ్ అనేది మనం బోల్ట్ ఫిట్టింగ్ ఎక్కడ కావాలంటే అక్కడ మార్చుకునేటట్టుగా ఆల్రెడీ ఆర్డర్ చేసి పెట్టున్నారు. అది కూడా నాకు తెలిసి ఈ పాటికి వచ్చేసి ఉంటుంది వాళ్ళ దగ్గరికి. సో ఇలాగ కొద్ది చిన్న చిన్న మార్పులు అనేవి చేసుకుంటా పోతున్నారు అనమాట. ఇది ఎందుకంటే వర్షం పడినప్పుడు ఈ సంవత్సరం ఇబ్బంది చూసాం కాబట్టి ఆ వర్షాకాలంలో వరకు అలా షెడ్లలో ఉంచేది, మిగతా టైంలో అంతా ఇట్లా బయటికి వచ్చేయాలా అనే కాన్సెప్ట్తో చేస్తున్నారు. సో మీకు ఎవరికైనా ప్రస్తుతానికి ఈ 3 పాయింట్ల మీద మనం వీడియో మాట్లాడి ఉండేది. సో ఈ ఫామ్ అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా ఆగిరిపల్లి దగ్గర మనకు నెక్కలగూడెం ల్యాండ్ మార్క్ వచ్చేటప్పటికి అక్కినేని సుదర్శనపురం నుంచి మనకు మెయిన్ రోడ్లోనే లెఫ్ట్ సైడ్లో ఆర్చ్ మీకు కనిపిస్తుంది, విజయవాడ నుంచి నున్న వెళ్ళేదారిలో. సో అక్కడ మీరు వెళ్ళి విజిట్ చేయవచ్చు. మీకు పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, లేదా క్యాటరింగ్లకి, రిసార్ట్లకి ఎక్కడ కావాలన్నా కానీ మనకు ఆర్డర్ అనేది తీసుకుంటారు. ఇంకొకసారి కూడా నేను మీకు క్లీన్గా చెప్తాను, ఆ కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాల్ చేసి పొట్టేళ్ళు మీరు కొనాలనుకుంటే ఆయనకి చేయవచ్చు. మీరు పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, రిసార్ట్లకి ఎటువంటి ఆర్డర్ అయినా మేము తీసుకుంటామనేసి చెప్పినారు. అలాంటి వాటికి మీకు వాళ్ళు జవాబు ఇవ్వగలరు. మీరు సైలేజ్ మీద ఎంత బరువు వస్తుంది, వీటి మీద ఎంత బరువు వస్తుంది, టీఎంఆర్తో ఏముంది ఇలా చెప్తే మాత్రం వాళ్ళ దగ్గర ఐడియా ఉండదు. ఎందుకంటే పెంచేది, ఫార్మింగ్ చేసేది వేరే వ్యక్తి. సో వీళ్ళు ఓన్లీ ఆర్డర్స్ తీసుకోవడం, ట్రాన్స్ఫర్ చేయడం, పిల్లలు కొనడం ఈ పనుల మీద ఉంటారు కాబట్టి వాళ్ళకి దానికి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళు ఇవ్వలేరు. అలాగే వీళ్ళు జాబ్ హోల్డర్స్ ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా మీకు ఏం కావాలో మీరు మాట్లాడుకోవచ్చు అనేసి చెప్పున్నారు, మరీ చెప్పున్నారు ఆ విషయం.